రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వరుస దేవాలయాల వద్ద తొక్కిసలాట ఘటనల్లో పలువురు మృత్యువాత పడ్డారు. మొన్న తిరుపతి, నిన్న సింహాచలం, ఈరోజు పలాస వెంకటేశ్వర స్వామి ఆలయం. నిన్న జరిగినటువంటి ఈ ఘటనలో 9 మంది మృత్యువాత పడగా 17 మంది క్షతగాతులయ్యారు. ప్రస్తుతం ఈ ఆలయాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మనతో ఉన్నారు. చూస్తే కనుక దేవాలయాలు పర్వదినాల్లో భక్తులు తండోపతండాలుగా తరలిస్తారు. తదనుగుణమైన భద్రతా ఏర్పాట్లు కావచ్చు, పర్యవేక్షణ లోపమే ఈరోజు ఈ ఘటన ప్రధాన దోహదం. నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. గతంలో జరిగినటువంటి సంఘటనలు కూడా మనకి లోకంలో ఉన్నాయి. తిరుపతిలో కానీ, అలాగే సింహాచలంలో కానీ. తదంతర పరిణామాలైన కనీసమైనటువంటి భద్రత, మరి సరైనటువంటి ఏర్పాట్లు చేస్తుంటే ఇటువంటి దుర్ఘటన జరిగి ఉండేది కాదన్నది మా తాలూకా అభిప్రాయం. నిన్న శనివారం ఏకాదశి పర్వదినం. మరి భక్తులు కూడా ఈ ఆలయానికి పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది గత సాధారణమైనటువంటి శనివారాల్లో కూడా. నిన్న ప్రత్యేకమైన రోజు కనుక మరికొంత ఎక్కువ జనాలు రావడం అయింది. దానివల్ల సరైనటువంటి భద్రతా ఏర్పాట్లు, పోలీసు పర్యవేక్షణ సరిగ్గా లేకపోవడం వలన, ఈ లోపం వలన ఈ దుర్ఘటన జరిగింది. ఏదేమైనా దుర్ఘటన చాలా ఘోరమైనటువంటిది. ఇంతమంది ప్రాణాలతో జరిగినటువంటి సంఘటన కనుక మేము తీవ్రంగా దీన్ని పరిగెట్టించవలసి ఉంటుంది. ఎక్కడైనా పునరావృతం అవ్వకుండా, ఎటువంటి చర్యలు పునరావృతం అవ్వకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు కూడా కొంత అన్యాయంగా ఉన్నాయి. మన మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరంగా చేసినప్పుడు పర్వాలేదన్నది, పబ్లిక్ పరంగా ఉండాలి దేవాలయాలు అన్నదానికి సరైనటువంటి సమాధానం కాదని నేను అనుకుంటున్నాను. ప్రైవేటు వేలాది మంది భక్తులు ఒక పుణ్యక్షేత్రానికి వచ్చేటప్పుడు తగినటువంటి చర్యలు తీసుకోవాల్సిన కనీసమైన బాధ్యత మరి ఉండాలి ప్రభుత్వానికి. కానీ వారికి ఎవరు ఎటువంటి ఇంటిమేట్ చేయలేదు. ఇది ఒక ప్రైవేటు వ్యక్తి నిర్మించుకున్నటువంటి ఆలయం. ఆయన మనోగతంగా అనుగుణంగా నిర్మించుకున్న ఆలయంకి భక్తులు పిలవకుండా వచ్చారు. అంత తండోపతండాలకు వస్తారనే విషయం అంటే వీరికి పోలీసులకి తెలియదు. కానీ అలాగే నిర్వాహకులు కూడా చెప్పలేదని చెప్పేసి దాటేసే ప్రక్రియ. నిర్వాహకులు ఆయన ఎవరైతే ఈ ఆలయం నిర్మించారో ఆయన చెప్తుంది ఏంటంటే, మేము ఇంటిమేట్ చేసాం, కనీసమైనటువంటి ఒకరిద్దరు పోలీసులను మాత్రమే పంపించి జైలు జరుపుకున్నారు. ఇక్కడికి వచ్చింది వేలాది మంది ఇక్కడ భక్తులు రావడం జరిగింది. మేము తెలియజెప్పాం, ముందు రోజునే తెలియజెప్పాం అన్నదే వాళ్ళు చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు ఏది ఏమైనా స్థానికంగా మొన్న జరిగినటువంటి దసరా ఉత్సవాల్లో కూడా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ అమ్మవారి దర్శనానికి, వెంకటరమణమూర్తి దర్శనానికి రావడం జరిగింది. ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయం. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు కానీ, నాయకులు కానీ తగినంత శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత, ఇది ఏ ఒక్కరికో పరిమితం కాదు, ప్రజలందరి తాలూకా అవసరం కనుక ఇక్కడ కనీస భద్రత తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా ప్రభుత్వం వైఫల్యం చెందిందని మేము భావిస్తున్నాం. కనుక ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయంలో కూడాను తమ భేదాలు చూపించినట్టు ఒక తిరుపతిలో జరిగిన ఘటన కావచ్చు, ఈరోజు సింహాచలంలో కలిసి ఇక్కడ ఘటనకి తదనుకున్నటువంటి ఎక్స్గ్రేషియా ఇచ్చారనుకో. వాళ్ళు వచ్చి స్పందించి నిన్న ఏదో కొంత ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. ప్రధానమంత్రి అది కూడా 2 లక్షల రూపాయలు అనౌన్స్ చేశారు. మరి మేము డిమాండ్ చేస్తుంది 25 లక్షలు కనీస ఎక్స్గ్రేషియా ఇవ్వాలని. నిన్న 15 లక్షలు ఇచ్చినట్టు ఉంది వాళ్ళు. మరి తదుపరి అయినా సరైనటువంటి ఎంక్వైరీ దీని మీద ఒక నిర్వహించి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారంగానైనా బాధ్యులపైన చర్యలు తీసుకోవాలి. అలాగే ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత ఎవరైతే నష్టపోయారో వారికి తగినటువంటి మూల్యం చెల్లించాలని, మరి మానవతా దృక్పథం అన్నది మనిషికి ఉండాలి. ఆ దిశగా వాళ్ళని బాధితులను ఆదుకోవాలని మేము కోరుతున్నాం. చూస్తే కనుక ప్రస్తుతం ఏదైతే జరిగిన ఘటన మాత్రం దురదృష్టకరం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నా కూడా పర్వదినాల్లో ఆలయాలకు భక్తులు పోటెత్తుతారన్న విషయం తెలిసి కూడా ఈరోజు భద్రతా ఏర్పాట్లు చేయడంలో
వైఫల్యం. నిర్వాహకులు కూడా పోలీసులకు తెలియపరిచినప్పుడు కూడాను వారి నిర్లక్ష్యం కారణంగానే ఇంతమంది ఈరోజు మృత్యువాత పడడానికి ప్రధాన కారణమైంది. కాకపోతే జరిగిన ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించి బాధితుల కుటుంబాలకు నష్టపరిహారం విషయంలో మాత్రం 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు మాత్రం తగిన చర్యలు చేపట్టాలని సూచన చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వం వారి తాలూకా డిమాండ్లు పరిణామం తీసుకుంటుందా, నష్టపరిహారం చెల్లింపు విషయంలో అమౌంట్ పెంచుతారా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. పలాస నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.